వెరికోస్ వీన్స్ ఇది కాళ్ళల్లో కనిపించే రక్తనాళాల సమస్య. ఈ సమస్య ఉన్న వారి కాళ్ళల్లో నరాలు బయటికి పొంగి కనిపిస్తాయి, నొప్పి పెడతాయి. ఇది చిన్న సమస్యలా కనిపించినా నిర్లక్ష్యం చేస్తే మాత్రం తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. మన శరీరంలో రక్తం హృదయానికి చేరడానికి రక్తనాళాల ద్వారా ప్రవహిస్తుంది. కాళ్ళ నుండి రక్తాన్ని పైకి పంపడానికి శరీరం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఈ రక్తనాళాల లోపల ఉన్న చిన్న వాల్వులు రక్తాన్ని కిందకి వెళ్లకుండా అడ్డుకుంటాయి. ఈ వాల్వులు క్షీణిస్తే లేదా బలహీన పడితే రక్తం కాళ్ళల్లోనే నిల్వ అవుతుంది. అప్పుడు రక్తనాళాలు ఉబ్బి నీలిరంగులో బయటకు కనిపిస్తాయి. వీటిని వెరికోస్ వీన్స్ అంటారు. వెరికోస్ వీన్స్ సమస్య ఎక్కువసేపు నిలబడి ఉద్యోగాలు చేసేవారికి వస్తుంది. టీచర్లు, పోలీసులు, షాప్లో పనిచేసే సేల్స్ మెన్ వంటి వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. రక్త ప్రసరణ తగ్గిపోవడం వల్ల నరాలపై ఒత్తిడి పెరుగుతుంది. దీర్ఘకాలం అది వెరికోస్ వీన్స్ గా మారుతుంది. అలాగే వారసత్వంగానూ ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. ఇంట్లో తల్లిదండ్రులు, దగ్గర బంధువులకు ఈ సమస్య ఉంటే వారి వారసులకు కూడా వెరికోస్ వీన్స్ ఎప్పుడైనా రావచ్చు. గర్భం ధరించిన తర్వాత హార్మోన్లో మార్పులు రావడం, బరువు పెరగడం, రక్త ప్రవాహంలో మార్పులు వంటివి కూడా వెరికోస్ వీన్స్ సమస్యకు మూలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రెండోసారి లేదా మూడోసారి గర్భం ధరించిన వారిలో ఇది కనిపిస్తుంది. అధిక బరువు, శారీరక శ్రమ లేకపోవడం, వయసు పెరగడం వంటివి కూడా ఈ సమస్యకు కారణాలుగా చెప్పుకోవచ్చు. వారికోస్ వెయిన్స్ అనేది చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది మన ఇండియాలో. ఈ వారికోస్ వెయిన్స్ ప్రతి 10 మందిలో ఒక 4 నుంచి 5 ఉంటుందంటే అతిశయోక్తి కాదు. సో ఈ వారికోస్ వెయిన్స్ అంటే ఏంటంటే, మనకు చెడు రక్తనాళం ఏదైతే కింద నుంచి రక్తాన్ని మళ్ళీ పైకి తీసుకెళ్లాల్సిన రక్తనాళాలు ఉన్నాయో దానిలో రక్తము మంచిగా పైకి సర్క్యులేషన్ అవ్వకుండా సర్క్యులేషన్లో ప్రాబ్లం అవటం వల్ల జమ అయ్యేదాన్ని వారికోస్ వెయిన్స్ అంటాం. సో ఇది ఒక వాస్కులర్ ప్రాబ్లం అని చాలామంది గమనించారు. చాలామంది ఇదేదో సర్జికల్ ప్రాబ్లమే కదా అని జనరల్ సర్జన్స్ దగ్గరకో లేకపోతే కొంతమంది ఎవరు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ అనో రకరకాలు వెళ్తూ ఉంటారు. ఫస్ట్ ఇది ఒక వాస్కులర్ ప్రాబ్లం అని గుర్తించి దీనికి ఒక వాస్కులర్ సర్జన్ దగ్గరకు వచ్చినట్టయితే అది ఏ స్టేజ్లో ఉంది ఏంటి అనేది చెప్తారు. వెరికోస్ వీన్స్ సమస్య బారిన పడకుండా ఉండాలంటే ప్రతిరోజు అరగంట సేపు వాకింగ్ చేయాలి. ఎక్కువసేపు నిలబడకుండా అప్పుడప్పుడు కూర్చుంటూ ఉండాలి. అధిక బరువు రాకుండా చూసుకోవాలి. మీ ఎత్తుకు తగ్గ బరువుతోనే ఉండాలి. బిగుతుగా ఉండే ప్యాంట్లు వేసుకోకూడదు. సమస్య తీవ్రంగా మారితే కాళ్ళల్లోని రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టేస్తుంది. అక్కడ చర్మం నల్లగా మారుతుంది. గాయాలు కూడా త్వరగా మానవు. కాబట్టి వెరికోస్ వీన్స్ సమస్య రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మందిలో యంగ్ అమ్మాయిల్లో కానీ లేకపోతే కొంతమంది షార్ట్స్ వేసుకుంటారు, వాళ్ళకు కూడా డిస్కంఫర్ట్గా కనిపిస్తాయి. పైకి మా కాళ్ళల్లో బ్లూగా నరాలు కనిపిస్తున్నాయి, బయట చూసే వాళ్ళకి వేరేలా ఉంటుంది అని చాలామంది కాస్మెటిక్గా ఇబ్బంది పడతారు. నాట్ ఓన్లీ కాస్మెటిక్, కొంతమందికి ఏంటంటే అక్కడ మంటలు రావటం ఇలాంటివి కూడా జరుగుతుంటాయి ఈ రక్తనాళాలు ఇవ్వటం వల్ల. సో అలాంటి వాళ్ళల్లో ఇప్పుడు మనకి ఈ కొత్త ట్రీట్మెంట్ కూడా అందుబాటులోకి వచ్చిందండి. ఇది క్లాక్స్ ట్రీట్మెంట్ అంటాం. ఈ క్లాక్స్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే, మనము ఎక్స్టర్నల్ లేజర్ బీమ్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తామండి. అంటే సూదులతో లోపలికి మనం లేజర్ పంపించి చేస్తాం కదండి రెగ్యులర్ వారికోస్ వెయిన్స్కి. అలా కాకుండా ఆ సూది కూడా లేకుండా ఎక్స్టర్నల్గా బయట నుంచే మనం లేజర్ యొక్క బీమ్స్తో ఏదైతే ఈ స్పైడర్ వెయిన్స్ ఉన్నాయో దాన్ని బ్లాక్ చేసేస్తాము. సో దాంతోపాటు మనకి క్రయోథెరపీ అంటే చల్లటి అంటే దాన్ని ఫ్రీజ్ చేస్తామన్నమాట. ఆ చల్లదనం ద్వారా వాళ్ళకి ఏంటంటే అక్కడ లేజర్ వేసినప్పుడు నొప్పి తెలీదు, తర్వాత ఆ వెయిన్స్ కూడా స్పాజంలోకి వెళ్ళటం అనేది జరుగుతుంది. సో మంచిగా దానివల్ల ట్రీట్మెంట్ అవుతుంది. ఈ రెండు కలిపి పద్ధతులు కలిపి చేయడాన్ని క్లాక్స్ అనే ట్రీట్మెంట్ అంటాం.